అసెంబ్లీలో సభా సంప్రదాయాలు మంట కలిపే వారెవ్వరినీ ఉపేక్షించకూడదని కేసీఆర్ బడ్జెట్ సెషన్కు ముందే స్పష్టం చేశారు. అందుకు తగ్గట్టుగానే గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలారన్న కారణంతో 2 టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేశారు. అయితే సెషన్ మొత్తానికి సస్పెండ్ చేయడం ద్వారా విమర్శలకు అవకాశం ఇచ్చారనే వాదన వినిపిస్తోంది. గవర్నర్ ప్రసంగ సమయంలో నిరసన తెలిపారని రేవంత్ రెడ్డి సండ్రను బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేయడం అధికార పార్టీ వ్యూహాత్మకంగా చేసిందా లేదంటే వ్యూహాత్మక తప్పిదమానే చర్చ జరుగుతోంది. అయితే సీఎం కేసీఆర్ మాత్రం ఏ ఒకరిద్దరు సభను తమ చేతిలోకి తీసుకుంటామంటే ఒప్పుకునేది లేదన్నారు. 1,00,000 మందికి ప్రభుత్వంలో కల్పిస్తామని చెప్తుంటే గవర్నర్ గారి ప్రసంగంలో వారు మాట్లాడుతుంటే దాన్ని కూడా అపహాస్యం చేసి మాట్లాడతారు. ఇది సంస్కారమా, ఇది ప్రజాస్వామ్యమా, ఇది డెమోక్రసీ? ఏ రకంగా డెమోక్రసీ అయితే అధ్యక్ష? సమాజం ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో చేసినా సభ్యుల సస్పెన్షన్ తొందరపాటన్న మాట వినిపిస్తోంది. ధన్యవాద తీర్మానంపై చర్చ జరిగే వరకు సస్పెండ్ చేస్తే సరిపోయేదని, సెషన్ మొత్తానికి సస్పెండ్ చేయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తమైంది. తెలంగాణ వచ్చాక ప్రతిపక్షాలు ఎప్పుడూ ఒక్కతాటిపైకి రాలేదు. కానీ టీడీపీ సభ్యుల సస్పెన్షన్తో ప్రతిపక్షాలన్నీ ఒక్క మాట మీద నిలబడ్డాయని గుర్తు చేసుకున్నారు నేతలు. దీంతో పాటు ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ సభ్యుల తీరును ఎత్తిచూపడం కూడా అధికార పక్షానికి కాస్త ఇబ్బందికరంగా మారింది. కనీసం ప్రతిపక్షాలు స్పీకర్ను కలిసినప్పుడైనా టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ ఎత్తేసుంటే పరిస్థితి మరోలా ఉండేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం దూకుడుగా ఉండాలన్న భావనతో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ప్రతిపక్షాల్లో ఐక్యత వచ్చి సర్కార్ ఇరుకున పడే అవకాశాలు పెరుగుతాయి. అందుకే ఈ సస్పెన్షన్ల వ్యవహారం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టవచ్చంటున్నారు విశ్లేషకులు.